ఏంటి రాంగ్ గోపాల్ వర్మ ఏంటి రాంగ్ ఏంటి ఇందులో అసలు రాంగ్ ఏంటి అనేది రేపు సినిమా రిలీజ్ అయ్యాక చూడండి. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే డైరెక్టర్ ప్రభు గారు చెప్తారు. రాంగ్ స్పెల్లింగ్ కూడా నాకు అసలు తెలీదు. రాంగ్ అయినా రైట్ అయినా ఏదైనా సరే అతనే. ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు ఈ క్యారెక్టర్ మళ్ళీ డైరెక్టర్ ఆయన గురించేనా లేకపోతే అంతే ఆర్జీవి గారు. ఈ మధ్య నాకు ఒక కామెంట్లు అవి వస్తాయి అనమాట. ఆర్జీవి అంటే శంకర్ అని అడుగుతున్నారు. అంటే ఆర్జీవిని కూడా మర్చిపోయి ఆర్జీవి అంటే శంకరేనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత అదే అతను మర్చిపోయే రోజు అనేది భూమి మీద ఇంకో 10 కాలాల పాటు కానీ అతను ఏంటి ఎలాగవని ఏమవని ఏంటవని కానీ ఆ పేరును మాత్రం మర్చిపోరు ఎవరు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన క్యారెక్టర్ చేయడం? అంటే మీకు స్కిట్లు చేశారు, ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు ఇట్లా కూడా చేస్తున్నారు. ఆయన అనగానే మీకు ఏమన్నా ఒక పూనకం లాంటిది ఏమన్నా వస్తుందా లేకపోతే? ఉంటుందిగా. అతను బాడీ లాంగ్వేజ్ అంతా బేసిక్ బాగా ఇష్టం నాకు. ఏంటంటే మొత్తం వాయిస్ మొత్తం అసలు సినిమా అంతా కూడా యంగ్ వర్మానా ఓల్డ్ వర్మానా లేదా ఎలాంటి వర్మ? యంగ్ వర్మే. అతనే యంగే. అతను ఇప్పటికీ యంగే. ఇంకొక 25 ఏళ్ళు పోయినా యంగే అతను నా దృష్టిలో. సో ఆ విధంగా తీసుకొని మొత్తం అంతా హడావుడి ఉంటుంది. సరే, ఈ సినిమాకిను మీరు మిగతా ఇమిటేషన్స్ తీసుకుంటే కనుక ఈ సినిమా ఎట్లా మీకు డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు? అతని మీద చేసిన సినిమాల్లో స్కిట్స్ కానీ సినిమాలు కానీ గతంలో చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఆ స్కిట్స్ కానీ ఇది ది బెస్ట్. ఇంకా బెస్ట్ ఇక ఎందుకంటే ఇంత క్వాలిటీ కంటెంట్ అతని మీద నేను ఇప్పుడు దాకా చేయలే. కంటెంట్ మంచి కంటెంట్. అది డైరెక్టర్ ప్రభు గారు జర్నలిస్టు అతను తయారు చేసుకున్నారు నీట్గా. ఈ సినిమాకి మొత్తం అతనే రైటరు, డైరెక్షను, ప్రొడ్యూసరు మొత్తం అంతా. ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుని సన్నబడినట్టు కనిపిస్తున్నారు ఈ చిత్రానికి, లేదా ముందు నుంచే మామూలుగా యాక్టివిటీ? బేసిక్ ఈ సినిమాకి కొంచెం తగ్గడానికి తగ్గాను లైట్గా. నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా తగ్గాలి అందుకని డైట్. చేతులకి ఏదో అయింది కనిపిస్తుంది. ఇక ప్రాక్టీస్లు ఉంటాయి కదా, మార్షల్ ఆర్ట్స్, కరాటీ, బాక్సింగ్. సో ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఆ సినిమాకైనా మీరు కూడా కొండలు పగలగొట్టి రామ్ గోపాల్ వర్మ బేసిక్గా ఈ పగలగొట్టే వ్యవహారంలో 2 హీరోలు నాకు బాగా ఇష్టం. అందులో హీరోల్లో పవన్ కళ్యాణ్, డైరెక్టర్లో ఆర్జీవి. సో ఇద్దరు ఒక్కొక్కరు బ్రూస్లీ, వాళ్ళిద్దరు. సో నాకు బ్రూస్లీ అంటే ఇష్టం. పైగా వాళ్ళు ఇన్స్పిరేషన్ వీళ్ళు. బ్రూస్లీ అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆర్జీవి గారికి కానీ బాగా ఇష్టం. నాకు కూడా ఇష్టం. సో అలా కలిసింది అదంతా. మీరు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ వాటి మీద ఏమైనా మక్కువ ఉండిందా మీకు? స్కూల్లో చదువుకున్నప్పుడల్లా మాకు కరాటీ ప్రాక్టీస్లు ఇవన్నీ ఉండేవి మాకు. నేను ఇలా సో అది కంటిన్యూగా అవుతుంది. అది కంటిన్యూగా. బెల్ట్లు ఏమన్నా ఉన్నాయా లేదా? బెల్ట్లు అట్లాంటివి? బెల్ట్లు ఏం లేవండి. బెల్ట్ వరకు వెళ్ళలేదు కానీ మినిమం ప్రాక్టీస్ అనేది ఆ సినిమాలు చూసి మెయిన్. జాకీ చాన్ సినిమా, ఈ జట్లీ, వ్యాండమీ, తర్వాత వచ్చి మన బ్రూస్లీ గారి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తుంటాను నేను. అందులో ఉండే ఆర్ట్స్ ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటీ అని. ఆ సినిమాలు చూసి ఓన్ చేసుకోవడం.